దేశంలోని మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన కులవృత్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకం ప్రవేశపెట్టారని ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు పథకం ద్వారా మంజూరైన ₹3 కోట్ల విలువైన చెక్కులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని తెలిపారు. బీసీ బంధు పథకం కులవృత్తుల పరిరక్షణలో నూతన శకానికి శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రతి పైసాను రెట్టింపు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఇదంతా రోజువారీ జరిగే కార్యక్రమం ఒక్కరోజు అయిపోయే పని కానీ బీసీ బంధు వచ్చే నెల వస్తాయి. మళ్ళీ మనకు దళిత బంధు మళ్ళీ ఇస్తారు 2,000 తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్న 10,000 కుటుంబాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన నియోజకవర్గానికి అందరికీ అందిస్తామని అందరికీ మాట ఇస్తామనుకుంటున్నారు. ఎక్కడ దానికి శంకించేది లేదు, భయపడలేదు, వణికేది లేదు. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో 300 మందికి చెక్స్ రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు చేస్తున్న కులవృత్తులను డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. అనవసరమైన దానికి ఖర్చు పెట్టుకోకండి. రోజుండే ఖర్చు రోజు ఉంటాయి. మీ రోజువారీ చేసే కార్యక్రమాన్ని మీ వృత్తిని మీరు డెవలప్ చేసుకోవాలని చెప్పి అందరితో కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు మండలానికి చొప్పున ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎంపీడీఓ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ ఉంటారు. కాబట్టి వారు మీరు 300 మందికి చెక్స్ తీసుకొని మీరు మీ చేసుకున్న వృత్తిని మీరు బలపరుచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రావడంతో ఇక్కడ వెళ్ళడం జరిగింది. శరత్ గారు ముఖ్య అతిథి గారు ఈనాటి కార్యక్రమానికి మాజీ ఇదిపై ఆశలైన అధికార యంత్రాంగం అందరికీ, అలాగే ఈరోజు చెక్కనుకున్న లబ్ధిదారులకు 300 మందికి 300 అంటే ₹3 కోట్ల ఈరోజు నియోజకవర్గానికి ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నాగాడికి నేరుగా 20 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం. కానీ తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ భారతదేశంలో ఎక్కడ లేదు సుమా. మీరంతా చదువుకున్న వారు, తెలిసిన వారు, సమాజం గురించి తెలిసిన వారు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. కొంతమంది నేను క్లారిటీగా ఇస్తా ఉన్నా. వేరే అదర్ పార్టీ వాళ్ళకు ఎందుకు చెప్తున్నానంటే, దళిత బంధు విషయానికి వస్తే నియోజకవర్గానికి 1100 అంతకుముందు 1200 యూనిట్లు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి మంత్రికి, ఎమ్మెల్యేలకు అందరికీ సమానంగా పంపడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మన నియోజకవర్గంలో 9,000 పైచీలకు 10,000 కుటుంబాలు ఉన్నాయి. వారికి మనకు వచ్చిన యూనిట్లలో పాపులేషన్ ప్రకారంగా ప్రజాప్రతినిధుల ద్వారా ఏ గ్రామంలో ఎన్ని కుటుంబాలను విడదీసి విభజించి వారికి పంపడం జరిగింది. తప్పకుండా వారికి స్టెప్ బై స్టెప్ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాం. ఎక్కడ ఆగే స్కీమ్ కాదు ఇది. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకసారి మాట ఇచ్చిందనుకో, ఆ మాట ప్రకారంగా తప్పకుండా అందరికి ఇచ్చి తీర్చడానికి అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నాను. వారు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, పింఛన్లు కానీ, రకరకాల ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ పబ్లిక్ అందుతున్నాయంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అనవసరంగా రాజకీయాలు చేస్తా ఉన్న వారికి అది అపవాదంలో పోతుందని చెప్పండి. నేను పటాన్చెరులో ఉన్న దళిత సోదరులందరినీ, దళిత కుటుంబాలందరినీ పిలిచి అలా కడుపు నిండా భోజనం పెట్టి వాస్తవం చెప్తాం. 10 మంది ఇంట్లో 10 మంది 4 పిల్లలు 4 పెళ్ళి ఒక్కసారి చేయలేము. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం.